ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను సరిగా ప్రోత్సహించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ అని కూడా కాదు, మన పక్క రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ కళాకారులను ప్రోత్సహించడంలో వెనకబడి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు సినిమా వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఉన్నట్లున్నారు, కానీ సరైన ప్రోత్సాహకం లభించడం లేదు. ఇవి తెలంగాణ గద్దర్రా ఫిల్మ్ అవార్డ్స్ వేదిక మీద స్వయాన చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్. అయితే దీని మీద జనసేన టీడీపీ వాళ్ళు అసలు అంత లకారం బూతులు తిట్టుకున్నారు. జనసేనకు సంబంధించి లేదా చిరంజీవి గారికి సంబంధించి కీలకమైన మద్దతుదారుల నుంచి వీడియోలో వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని లకారంలోనే తిడుతూ, ప్రతిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక రేంజ్లో తిట్టుకున్నారు. అసలు మామూలుగా తిట్టుకోలేదు. చిరంజీవి గారి వ్యాఖ్యలను కరెక్ట్ అని కొందరు, వీళ్ళు తప్పని వాళ్ళు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. అది కూడా జనసేన పార్టీకి చెందిన స్వయం ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు తాజాగా చేసిన ప్రకటన ఏంటి అంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించబోతోంది. నంది అవార్డులను ప్రకటిస్తారట. ఒక అవార్డులే కాకుండా తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా నంది నాటకోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. నంది అవార్డులు అంటే సినిమా అవార్డులతో పాటు నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించబోతూ ఉందట. దీనికి సంబంధించి త్వరలో ఒక ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేస్తున్నారట. దాని దరఖాస్తుల ప్రక్రియ ఏంటి, విధి విధానాలు ఏంటి అన్నవి నిర్ణయిస్తుందంట. సో ఇవన్నీ త్వరలో జరగబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చి కళాకారులను ప్రోత్సహించబోతూ ఉంది అన్నది అక్కడి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి చేసినటువంటి ప్రకటన. సో త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులు, మరికొన్ని కళాకారులకు అవార్డులు రాబోతూ ఉన్నాయి. అసలు ఇది ఎంత వివాదాస్పదం అవుతుందో చూడాలి. సరే, ఇవి ఏర్పాటు చేయకపోతే చేయలేదని చెప్పి అయితే అంటూ ఉన్నారు. చేసిన తర్వాత ఇవి ఎంత పారదర్శకంగా చేస్తారు, ఇవి మళ్ళీ ఎన్ని వివాదాలు అవుతాయి, ఇది చూడాలి ఇంట్రెస్టింగ్గా. అధికారంలో ఉన్న వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారా, కళను కళలాగే ప్రోత్సహిస్తారా అన్నది వెరీ బిగ్ క్వశ్చన్. సో వాళ్ళు ఎటు త్వరలో ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ప్రక్రియ అని అన్నారు కాబట్టి ఎవరెవరికి ఇచ్చేది కూడా త్వరలోనే తెలుస్తుందిలేండి, చూద్దాం.